మన ప్రియుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. మరి ఈరోజు వాక్యం యొక్క అంశము పేరేమిటంటే బాప్తీసం తీసుకోవటానికి కావాల్సినటువంటి అర్హతలు. బాప్తీసం తీసుకున్నారా ఇక్కడ అందరూ? తీసుకోని వారు ఎవరైనా ఉన్నారా? అందరూ తీసుకున్నారు. తీసుకోని వారు ఎవరు అంటే అది నేనే తీసుకోవాలా బాప్తీసం. చాలామంది కూడా నా యొక్క జీవితంలో ఎన్నోసార్లు బాప్తీసం గురించి చెప్పారు. నేను చర్చికి వెళ్ళేదాన్ని. ఏంటంటే చిన్నప్పుడు నేను బాగా చర్చికి వెళ్ళేదాన్ని, ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు ఏంటి ఏ ప్రార్థన అయినప్పటికీ తల్లిదండ్రులు అని రాకపోని నేనైతే వెళ్ళేదాన్ని కంపల్సరీగా. ఇలా వెళ్తూ ఉంటే ఒకరోజు పాస్టర్ గారు నాతో అన్నారు, మా తబిత చక్కగా వస్తున్నావు ప్రార్థనకి, కృతజ్ఞత కూడికి వస్తున్నావు. ఇంట్లో ప్రార్థన పెట్టినా కూడా ఎంత దూరమైనా వెళ్ళేదాన్ని చర్చికి. రాత్రి లేట్ అయిపోతే మా డాడీ వచ్చేవాడు నా కోసం. ఇట్లా ప్రార్థనకి వెళ్తూ ఉంటే ఆయన పిలిచి, నువ్వు ఇంత చక్కగా ఉంటున్నావు భక్తిగా, బాప్తీసం తీసుకో అమ్మా అన్నాడు. అంతే భయం వేసింది. ఇంకా ఇట్లా ప్రార్థనకి వస్తుంటే బాప్తీసం తీసుకోమంటారు నన్ను, ప్రార్థనకి రావడం మానేస్తే మంచిదేమో అనిపించేది నాకు. నేను ఇంతే నాకు బాప్తీసం అన్న పేరు వినిపిస్తే భయం వేసేది. ఇంతకుముందు నేను వెనకడిగి వేసేదాన్ని. బాప్తీసం అనే పేరు చెప్తే తీసుకోవచ్చుగా అమ్మ అంటే నేనేం మాట్లాడకుండా, అంకుల్ ఇంకా నాకు వయసు రాలేదు కదా అందుకేనా, నేను మా పిల్లలకి మేము ఎప్పుడో ఇప్పించాం బాప్తీసం, వయసు ఏముంది అంటే ఇలా అని వివరంగా చెప్తే, సరేలే మీ లెక్క మీకు ఉంటుంది, సరేలే మీ లెక్క మీకు ఉంటుంది అని చెప్పి పాస్టర్ గారు కూడా కామ్గా ఉన్నారు. తర్వాత ఇంకొంతమంది వచ్చి, మా అక్క బాప్తీసం తీసుకుంటుంటే వచ్చి, నువ్వు కూడా బాప్తీసం తీసుకో, నువ్వు కూడా బాప్తీసం తీసుకో అని వినాలందరు. నువ్వు కూడా తీసుకో బాప్తీసం, నువ్వు కూడా తీసుకో అన్నారు. ఆహా నేను తీసుకున్నాను. సరే మళ్ళీ వెనకడిగి వేసా. ఇలా నా జీవితంలో చాలామంది ఇప్పటిదాకా నాకు బాప్తీసం తీసుకో అని సజెషన్ ఇస్తూనే ఉన్నారు. నేను వాళ్ళ సజెషన్ వినకుండా వెనకడుగు వేస్తూనే వచ్చా. ప్రతి ఒక్కళ్ళు ప్రశ్న అడిగేవాళ్ళు, దేవుని పనులు చేయాలంటే, ఏదైనా పనిలోకి ముందుకు రావాలి అంటే మొదట ఏమడుగుతారు? నువ్వు బాప్తీసం తీసుకున్నావు లేదా అడుగుతారు. నిజంగానే అడిగారు నన్ను. దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా, నువ్వు బాప్తీసం తీసుకున్నావమ్మా, సండే స్కూల్ చెప్తున్నావు, నువ్వు బాప్తీసం తీసుకున్నావమ్మా, స్వార్థ ప్రకటిస్తున్నావు, బోధిస్తున్నావు, తీసుకోవాలని చెప్పి. ఇప్పటికీ నేను బాప్తీసం తీసుకోవాలా. ఎందుకు తీసుకోవట్లేదమ్మా నువ్వు ఏంటి అని అడిగితే నేను ఒకటే ప్రశ్న చెప్పేదాన్ని వాళ్ళకి. ఏంటనంటే, ఇప్పుడు తీసుకొని నేను ఒక పాపిగా చూస్తున్నారు మీరు ఈ రోజున, తీసుకున్నా నీవు పరిశుద్ధుడుగా ఉన్నావని గ్యారంటీగా చెప్పగలవా అని నేను అడిగా. నోరు తెరవలా ఎవరు. నువ్వెలా బాప్తీసం తీసుకున్నావు అంటే ఒకళ్ళు ఏమంటున్నారంటే, దేవుడు చెప్పాడు నాకు తీసుకోమని తీసేసుకున్నాను అన్నాడు. మరి దేవుడు చెప్పిన తర్వాత వదిలేసిన క్రియలు మళ్ళీ బాప్తీసం తీసుకున్న తర్వాత ఎందుకు చేస్తున్నారు మీరు అంటే, వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు షాక్ అనిపించేది అనమాట. నువ్వు బాప్తీసం తీసుకుంది ఎందుకు? దేవుని మార్గంలోనే ఉండాలని. కానీ నువ్వు ఉంటున్నావా? ఉండట్లా. తీసుకున్నవాడిని చూసి చులకం చేస్తాను. నేను అనేదాన్ని ఒకటే మాట నేను చెప్తాను, ఏంటంటే బాప్తీసం తీసుకోవాలంటే మొదటిగా అసలు ఆయన గురించి నీకు తెలియాలి. ముందు ఆయన ఏంటో తెలుసా? నీకు తెలిసింది కొరవ తెలుసు, అంతే తెలుసు. ఆయన ఏమన్నాడు? తెలుసుకో నా గురించి పూర్తిగా, తెలుసుకునే రా రక్షణలోకి. నువ్వు అటు ఇటు తెలుసుకొని వచ్చి నువ్వు బాప్తీసం తీసుకొని నువ్వు పాపం చేస్తూ అన్యులకు కూడా ఏం తెలియజేస్తున్నావు? దేవుడికి అవమానం కలుగు చేస్తున్నావు. అట్లాంటిది నేను చేయకూడదని చెప్పి నేను బాప్తీసం గురించి వెనకడుగు వేస్తూ ఉండేదాన్ని. ప్రతి ఒక్కళ్ళు ఒకటే మాట చెప్పేదాన్ని, బాప్తీసమా తీసుకుంటా, టైం ఉంది దానికి. ఇంకా ప్రతి ఒక్కళ్ళు అనేవాళ్ళు, అబ్బో టైం ఉందంటారు, ఈ రాత్రే చనిపోతే ఏం చేస్తారు అనేవాళ్ళు. ఈ ప్రశ్నలు కూడా వేశారు నన్ను చాలామంది. టైం ఉందంటానో, ఈ రాత్రే చనిపోతే ఏం చేస్తావు అప్పుడు? నిజమే, ఈ రాత్రే చనిపోతే నేను నరకానికి వెళ్ళొచ్చు, పరలోకానికి వెళ్తాను, ఎవరికి తెలియదు. బాప్తీసం తీసుకోవడం కరెక్టే, కానీ అసలు ఎలా తీసుకోవాలి, తీసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఇంక ఎవరు ఆలోచించరు.
నేను చెప్పేది ఏమిటంటే బాప్తీసం తీసుకోవడం ఎట్లా పడితే అట్లా అనేది తీసుకోకూడదు. అది మెయిన్ పాయింట్. ఎలా పడితే అలా తీసుకునేది కాదు. చులకనగా దాన్ని చూడకూడదు. నీళ్ళల్లో ముంచి లేపేదే కదా, దీంట్లో ఏముంది, దానిలో అంత గొప్ప అని దాన్ని తీసివేయటానికి లేదు. తర్వాత అందరూ తీసుకోమంటే నేను వెనకడుగు వేస్తూ వచ్చాను. తర్వాత దేవుడు నాకు తెలియచేశాడు బాప్తీసం తీసుకోవాలి ఇలాగా అని చెప్తే నేను అప్పుడు రెడీ అయ్యాను. బాప్తీసం తీసుకుంటా, దేవుడు ఎప్పుడు చెప్తే అప్పుడు తీసుకుంటానని నేను కనిపెట్టుకొని దేవుడికి ఉన్నాను. మరి దేవుడు ఏ క్షణం నన్ను బాప్తీసం తీసుకోమంటే ఆ క్షణం తీసుకోవడానికి రెడీగా ఉన్నాను నేను. అయితే ఇప్పుడు ఈ యొక్క వాక్యంలో మనం గమనించాల్సింది ఏంటంటే బాప్తీసం తీసుకోవటానికి అసలు ఏం అర్హతలు ఉండాలి? ముందు ప్రతి ఒక్క పని చేయటానికి ఒక అర్హత కలిగి ఉండాలి. మనం కలెక్టర్ అవ్వాలంటే నువ్వు ఎగ్జామ్స్లో పాస్ అయితేనే దానికి అర్హురాలు అవుతావు. అలాగే బాప్తీసం తీసుకునేటప్పుడు కూడా తీసుకోవాలనే ఆలోచన నీలో ఉంటే ఈ అర్హతలు, ఈ యొక్క స్వభావాలు, గుణాలు నీలో ఉన్న ఎడల నీవు కూడా బాప్తీసం తీసుకోవడానికి ముందుకు రావచ్చు. మరి ఏంటి అర్హతలు ఏంటి అనేది మనం చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. అందరూ తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం గురించి. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభు ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఎప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి వందనాలు తండ్రి. ఈ రోజు నాయన తండ్రి ప్రభు మరి వాక్య భాగంలోకి వెళ్ళిచుండగా నాయన నీ యొక్క సేవకురాలైనటువంటి నన్ను మరుగుపరిచి ప్రభు నీవే వీరితో సూటిగా స్పష్టముగా మాట్లాడమని కోరుకుంటున్నాం ప్రభు. ప్రతి ఒక్కరు వాక్యమును గ్రహించి దాని ప్రకారం జీవించుటకు సాయం చేయండి నాయన. యేసయ్య నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. బాప్తీసంలో రకాలు ఉన్నాయి, తెలుసా అండి మీ అందరికి? అవి ఏం రకాలు ఉన్నాయి బాప్తీసంలో? ముంచుడు బాప్తీసం, చిలకరింపు బాప్తీసం, ఇంకా చిన్నప్పుడే వేస్తారు బాప్తీసం, పుట్టంగానే వేస్తారు బాప్తీసం. ఏం లేదు, నీళ్ళు తీసి చల్లుతారు, అయిపోయే బాప్తీసం. అదే బాప్తీసం. తల మీద నీళ్లు పోస్తారు, అదొక బాప్తీసం. నీళ్ళలో ముంచి లేపుతారు, అదొక బాప్తీసం. జెండా కింద ఇస్తారంట, ఇదొక బాప్తీసం. అసలు వీటన్నిటిలో ఏ బాప్తీసం కరెక్ట్? ఎందుకు అదే కరెక్ట్? యేసుక్రీస్తు ప్రభు వారు అలా చేశారు, నీవు అదే చెయ్యాలి కదా. ఇక మిగతా అన్నీ పైపైన వచ్చినాయి అంటే ఏంటవి? మనం పుట్టించుకున్నవన్నీ, మనుషులు క్రియేట్ చేసుకున్నాయి అవన్నీ. యేసుక్రీస్తు ప్రభు వారు చేయమన్నది నీవు చేయాలి. ఒకరోజు పాస్టర్ గారిని ఇలా అడిగితే ఈ చిలకరింపు బాప్తీసాలన్నీ కరెక్టేనా అండి అని అడిగితే ఆయన అన్నాడు, పేతురు గారు 3000 మందికి బాప్తీసం ఇచ్చాడండి. ఎవరు? పేతురు గారు 3000 మందికి నీళ్ళల్లో అట్టు ముంచుంటాడా అంటే ఆయన దృష్టిలో ఏమర్థమైంది? నీళ్ళు తీసిట్టు జల్లాడు, అయిపోయింది బాప్తీసం. అది చూద్దాం. వాటన్నిటి గురించి ఈరోజు మనం క్లారిటీ తీసుకుందాం. మొదటిగా చూస్తే నీలో ఏముండాలి అని అంటే ఆయన గురించి తెలుసుకొని అప్పుడు నీవు బాప్తీసం తీసుకోవాలి. మొదట ఏం చేయాలి? నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలి. రండి వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనము, పేజీ నెంబర్ 111. 9వ అధ్యాయము 18వ వచనము. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపరచెను. ఇతను ఎవరు అసలు? ఇక్కడ మాట్లాడినటువంటి ఈ యొక్క సంభాషణలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? పౌలు గారు. పౌలు గారితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడడం జరుగుతుంది. ఆయన కంటి చూపు పొంగాలి అననీయ గారు వచ్చి స్వస్థపరుస్తారు. ఇక్కడ బాగా గమనించినట్లయితే ఆయన దృష్టి కలిగిన తర్వాత లేచి బాప్తిస్మము పొందారు. అంటే ఇంతకు ముందంతా ఈయన జీవితం ఎలా ఉండేది? ఈయన ఎటువంటి వాడు? ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడు ఈ పౌలు గారు?
అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారి పేరు ఎత్తితే గనక ఎవరైనా వారిని ఏం చేసేవాళ్ళు? చంపేసేవాడు. ఈ పౌలు వెళ్ళి ఆయన పేరు ఎత్తితే చాలు చంపేసేవాడు. వాక్యం వినాలందరు. పేరు ఎత్తితే అందరినీ చంపేసేవాడు. దమస్కులో కూడా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని పూజిస్తున్నారో ప్రార్థిస్తున్నారో వాళ్ళని చంపడానికి కూడా అధికారుల దగ్గర తను పర్మిషన్ తీసుకొని దమస్కుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క సౌలు ముందు జీవితం మొత్తంలో కూడా తాను చేసిన పని ఏంటి అని అంటే దేవునికి విరోధముగా, దేవునికి ఇష్టము లేనటువంటి పనే తను చేశాడు. అంటే దేవునికి ప్రార్థన చేసేటువంటి వారిని ఏం చేస్తున్నాడు? బాధపరుస్తున్నాడు ఎక్కువగా. ముందంతా కూడా తను చేసిన పని ఇదే. తరువాత యేసుక్రీస్తు ప్రభువారు తనతో మాట్లాడిన తర్వాత ఆయన ఎటువంటి వాడు, ఎటువంటి శక్తి కలిగిన వాడు అని తను గ్రహించి ఆ తరువాత ఏం చేశాడు? బాప్తీసం తీసుకున్నాడు. కళ్ళ నుండి పొరల వంటివి రాలగా లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత అంటే ఏంటి? ముందంతా కూడా ఆయన ఎటువంటి వాడు, ఎటువంటి శక్తి కలిగిన వాడు, అసలు ఆయన యేసు ఉన్నాడంటేనే నమ్మేవాడు కాదు. అట్లాంటిది యేసు వచ్చి స్వయాన మాట్లాడితే ఆయన నమ్మాడు. తర్వాత అననీయ ప్రవక్త వచ్చి ఇలాగ ప్రార్థన చేస్తుంటే దేవుడు నిజంగా పంపించాడని తను విశ్వసించాడు. అంటే ఆయనను రుచి చూచాడు. ఇక్కడ గమనిస్తే మనం పౌలు గారు ఏం చేశారు? ఆయన్ని రుచి చూశారు. రుచి చూచి ఎరిగారు కాబట్టి ఆయన 3 రోజులు ప్రార్థన చేస్తూ ఉంటారు. భోజనం చేయకుండా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. తర్వాత అననీయ ప్రవక్త వచ్చి స్వస్థపరిచిన తర్వాత ఆయన లేచి బాప్తిస్మము పొంది తరువాత నుంచి దేవుని మార్గములో నడువుట నేర్చుకుంటాడు. ఆయన దేవుని మార్గములో నడవటం నేర్చుకుంటారు. ఎవరు ఈ వ్యక్తి? ఈ యొక్క వ్యక్తి పేరేంటి చెప్పాలి? సౌలు గారు. తర్వాత చూసుకుంటే మనం మొదటి అర్హత ఏముండాలి అని అంటే దేవుడి గురించి ముందు నీకు తెలిసి ఉండాలి. ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నీవు బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది చూస్తే పాస్టర్స్ బాప్తిసం తీసుకుంటానయా అని ఎవరైనా ముందుకు వస్తే ఇచ్చేస్తారు బాప్తిసం. కొంతమంది చెప్తారు రూల్స్ ఎలా ఉండాలి ఏంటని. కొంతమంది ఏం చేస్తారు? తీసుకోమన్నారు, దేవుళ్ళకి రక్షణలోకి వెళ్ళిపోతారని చెప్పి ఏం చేస్తారు? ఇచ్చేస్తారు బాప్తిసం. కానీ ఆయన గురించి నీవు మొదటిగా తెలుసుకొని తరువాతనే బాప్తిస్మం తీసుకోవాలి. తర్వాత దేవుని హెచ్చరిక ఉండాలి నీకు. దేవుడు నిన్ను ఈ రోజున హెచ్చరిస్తున్నాడా లేదా బాప్తిసం తీసుకోమని? ప్రతి ఒక్కరూ మీకు మీరే స్వపరీక్ష చేసుకోవాలి. దేవుడు నిజంగానే పరీక్షిస్తున్నాడా, నిజంగానే హెచ్చరిస్తున్నాడా బాప్తిసం తీసుకోమని? 2 వాక్యం చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనము. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఇక్కడ ఎవరు? ఇందాక చెప్పాం కదా 3000 మందికి బాప్తిసం ఇచ్చాడని. ఎవరైనా? పేతురు గారు. ఏం చెప్తున్నారు? వీళ్ళకి హెచ్చరిక ఇస్తున్నారు. ఏమని? మూర్ఖులలాగా, వీళ్ళలాగా, ఈ తరం వారిలాగా మీరు ఉండొద్దు. మీరు బాప్తిసం తీసుకొని రక్షణ పొందాలి. ఆయన అక్కడ హెచ్చరికిస్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎలా పడితే అలా జీవితాన్ని కొనసాగించడం మంచిది కాదు అని హెచ్చరిక ద్వారా వాళ్ళు తర్వాత అడుగుతారు, మేము ఏం చేయాలి? మరి నువ్వు చెప్తున్నావు ఇదంతా, మాకు కూడా మారాలనే ఉంది, దేవుడి యొక్క ప్రేమలో మేము కూడా ఉండాలనే ఉంది, ఏం చేయాలని అడిగితే అప్పుడు ఆయన అంటాడు, యేసుక్రీస్తు నామమున మీరందరూ కూడా బాప్తిస్మం పొందండి అంటాడు. వారందరికీ కూడా ఆయన బాప్తిస్మం ఇవ్వటం జరుగుతుంది. మొదటిగా మనం బాప్తిసం తీసుకోవడానికి అర్హత చూస్తే రుచి చూచి ఎరగాల ఆయన్ని. నీవు ఆయన గురించి తెలుసుకొని నీవు అప్పుడే బాప్తిసం తీసుకోవాలి. తరువాత రెండవదిగా ఏముండాలి? దేవుని యొక్క హెచ్చరిక నీకు ఉండాలి. ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు అనేది నీవు గ్రహిస్తున్నావా? గ్రహించేటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావా ఈ రోజున?
ఎవరూ లేరు అటువంటి ఆలోచనలు. ఎందుకు? దేవుడి హెచ్చరిక వినాలన్నా నీవు ఎక్కడికి రావాలి? దేవుని ఎదుటికి రావాలి. నీ ఇంటిలో నీవు ఉండి, నీ గృహంలో నీవు ఉంటే దేవుని యొక్క మాట నా దగ్గరకు వస్తుందంటే ఎలాగా? దేవుని ఎదుటికి నీవు తగ్గించుకొని వస్తే దేవుని యొక్క మాటను నీవు గ్రహించగలవు. ఆయన యొక్క హెచ్చరిక కూడా నీకు ఈ రోజున తెలుస్తుంది. తర్వాత మూడవదిగా చూస్తే, పూర్ణ హృదయముతో నీవు గనక యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తే నీవు బాప్తిసం తీసుకొనుటకు అర్హుడవుతావు. పూర్ణ హృదయముతో. రండి వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 37వ వచనము. వారి త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుకొని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు వారిద్దరును నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. ఒక్క నిమిషం ఆగుదాము. ఇక్కడ యొక్క సంభాషణ ఏంటంటే, ఫిలిప్పు గారు ఒక ప్రదేశంలో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు తనకు దర్శనం ద్వారా నువ్వు ఇంకో చోటకు వెళ్ళు అంటే తను బయలుదేరి వెళ్తాడు. యెరూషలేము దగ్గర నపుంసకుడు అనేటువంటి వ్యక్తి రథములో కూర్చొని యెషయా గ్రంథం చదువుతూ ఉంటాడు. తాను నపుంసకుడు అని అంటే అర్థం తెలుసా అండి మీ అందరికీ? ఇంకో పేరేముంది? హిజ్రా. ఈ పేర్లు నపుంసకుడికి. తను ఏం చేస్తున్నాడు? దేవుని దర్శించుకొని తన రథములో కూర్చొని యెషయా గ్రంథము చదువుతున్నాడు. అయితే ఫిలిప్పు గారితో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, అతని దగ్గరికి నీవు వెళ్ళు, ఆ నపుంసకుడి దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడు అని అంటే, సరే నేను నపుంసకుడి దగ్గరికి వస్తాడు ఫిలిప్పు గారు. వచ్చినప్పుడు తను చదువుతున్న వాక్యం ఏంటో ఇక్కడ చూపిస్తాడు. ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను అనే మాట యెషయా గ్రంథంలో ఉంటే ఆ మాట చదువుతూ ఉంటాడు ఈ యొక్క నపుంసకుడు. అప్పుడు ఫిలిప్పు గారు అంటారు, నువ్వు ఈ మాట చదువుతున్నావు కదా, దీన్ని గ్రహిస్తున్నావా అని అడిగాడు. అంటే అప్పుడు ఆయన అంటాడు, నాకు ఒకళ్ళు చెప్పకుండా, నన్ను ఒకళ్ళు హెచ్చరించకుండా నేను ఎలాగో తెలుసుకుంటాను అని అంటే, అప్పుడు ఆయన ఫిలిప్పు గారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి యొక్క మాట చెప్పబడి ఉన్నదని వివరించి తనకు చెప్తాడు ఈ నపుంసకుడికి. ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు నపుంసకుడు మాట అంటాడు, నేను బాప్తిజం తీసుకోవచ్చా? నాకు బాప్తిజం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, నీవు పూర్ణ హృదయముతో ఆయన విశ్వసిస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు నువ్వు బాప్తిజం అన్నాడు. తర్వాత ఆయన అంటాడు, నిజంగా నేను విశ్వసిస్తున్నాను, పూర్ణ హృదయముతో నాకు బాప్తిస్మం ఇవ్వంటాడు. తర్వాత చూస్తే ఆయన మాట చదువుదాం, 38వ వచనం ఒకసారి చదువుదాం. వారి నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. 36వ వచనం చదువుదాం ఒకసారి. వారు త్రోవల వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు, ఒక్కసారి ఆపుదాం. ఇక్కడ వాక్యం అక్కడ చెప్పేశాడు ఆయన ఫిలిప్ గారు. అక్కడే కొన్ని నీళ్ళు ఉంటాయిగా, ఎక్కడో చర్చిలో ఉంటాయి. ఆ నీళ్లు తీసుకొని ఇచ్చేయచ్చుగా. రథములో వెళ్తూ నీళ్లు కనపడుతున్న చోట్ల ఆపి మరి బాప్తిసం ఇవ్వటానికి గల కారణం ఏంటి? అది కరెక్ట్ బాప్తిసం. అర్థమైందా? ఇక్కడ మీకు క్లారిటీ రావాలి. ఇక్కడ నపుంసకుడు ఫిలిప్పు ఉన్నారు. అక్కడ చర్చిలో నీళ్లు తీసుకొచ్చి ఇట్లా జల్లితే బాప్తిసం అయిపోయిద్ది. కానీ ఎందుకు ఆయన ఇంకా రథం ముందుకు వెళుతూ ఉంటే నీళ్లున్న చోట దగ్గర ఆగారు వాళ్ళు. నీళ్లున్న చోట దగ్గర ఆగి అప్పుడు నపుంసకుడు అంటాడు మాట, ఏమని? ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగాను. నీ పూర్ణ హృదయంతో విశ్వసిస్తే బాప్తిసం తీసుకోవచ్చు అని. వెంటనే ఆయన నేను పూర్ణ హృదయంతో ఆయన విశ్వసిస్తున్నానని చెప్పాడు. ఈరోజు నీవు నీ యొక్క జీవితంలో చెప్పగలుగుతున్నావా ఈ యొక్క మాట? పూర్ణ హృదయంతో నేను యేసుక్రీస్తు ప్రభువారిని యెహోవా దేవుని కుమారునిగా అంగీకరిస్తున్నానని నీ పూర్ణ హృదయంతో ఈరోజు నీవు చెప్పగలుగుతున్నావా? ఈ నపుంసకుడు చెప్పాడు ఆ మాట. ఫిలిప్ గారు అక్కడికక్కడే బాప్తిసం ఇచ్చాడు. ఆయన చెప్పగానే ఇచ్చేయచ్చుగా బాప్తిసం? లేదు, హెచ్చరిక ఉండాలి, దేవుని హెచ్చరిక.
ఇవ్వమన్నారు కదా అని పాస్టర్స్ ఎలా పడితే అలా ఇవ్వటానికి వీల్లేదు. అందుకని ఆయన ప్రశ్నించాడు, నీవు తెలుసుకున్నావా? నిజంగా దేవుని యొక్క ప్రేమ ఏంటో నీవు తెలుసుకున్నావా? నేను తెలుసుకున్నాను. ఆయన యందు విశ్వాసం ఉందా అనికండి, నాకు విశ్వాసం ఉందా ఆయన ఎదుట అన్నాడు. ఫిలిప్పు గారు బాప్తిస్మం ఇవ్వటం జరుగుతుంది. నీకు మొదటిగా ఉండవలసిన అర్హత ఏమిటి అని అంటే ఆయన గురించి పూర్తిగా నీవు తెలుసుకోవాలి. తరువాతే నీవు బాప్తిస్మము తీసుకోవాలి. తరువాత దేవుని హెచ్చరిక ఉండాలి నీ పట్ల. మూడవదిగా పూర్ణ హృదయముతో నీవు విశ్వసిస్తే దేవుణ్ణి, నీవు ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకొనుటకు అర్హుడవవుతావు. తర్వాత ఇంకోటి చూద్దాం, ఆయనకు భయపడి నీతిగా నడుచుకోవాలి. నీవు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. భయపడుతున్నారు ఈరోజు దేవునికి అందరూ? రేపు రాకడ వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. సీఎం వస్తున్నాడంటే నమ్ముతారు లేదా? ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. అంటే దేవుని మీద కంటే ఎవరి మీద నమ్మకం ఎక్కువైపోతుంది? మానవుల మీద ఎక్కువైపోతుంది. అంతేనా కాదా? యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు వస్తున్నారమ్మా ఈ లోకానికి అంటే భయం లేదు. అదే ఎవరైనా పోలీసులు వచ్చి ఈరోజు నిన్ను ఏదైనా చేస్తారంటమ్మా అంటే భయం వేస్తుంది. నువ్వు తప్పు చేయకపోయినా భయం వేసిద్ది నీకు. దేవునికి నీవు భయం చూపకుండా ఈ మనుష్యులని చూసి ఏం పడుతున్నావు? భయపడుతున్నావు. దేవుడు అదే అంటున్నాడు, భయం ఉండాలి. ఎవరి పట్ల ఉండాలి నీకు భయం? నా పట్ల ఉండాలి. ఈ మనుష్యులేంటి? మామూలు వాళ్ళే. ఈ మనుషులు నీలో కొన్ని లక్ష్య పెడతారు. ఏమని? నీవు ఇటువంటి వాడవని తీర్పు తీరుస్తారు. కానీ నేను అటువంటి వాడిని కాదు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టనవి. కానీ నీవేం చేస్తున్నావు? నాకంటే మనుషుల్ని ఎక్కువ లక్ష్య పెడుతున్నావు నీవు. కాబట్టి నీవేం చేయాలి? భయపడాలి. ఆయనకు భయపడి విశ్వసిస్తే, నీతిగా నడుచుకుంటే నీవు బాప్తిస్మం తీసుకోవచ్చు. రండి వాక్యం చూద్దాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనము. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. మరొకసారి చదువుదాం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ఇక్కడ జరిగినటువంటి సంభాషణ ఒకసారి విందాం మనం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు. తనకు దర్శనంలో దేవదూత వచ్చి మాట్లాడుతుంది, అయ్యా నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు, మంచిగా పేదలకి సహాయం చేస్తున్నావు, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు పైన నుండి. అర్థమైందా? నువ్వు చేసే ప్రతి పని చూస్తున్నాడు. అయితే నువ్వేం చేయాలంటే, ఒక వ్యక్తి ఉన్నాడు పేతురు అని, చర్మకారుడి ఇంటి దగ్గర పేతురు అనే వ్యక్తి ఉన్నాడు. తనని నీ ఇంటికి తీసుకురా. నువ్వు నీ దగ్గర ఉన్న పనుల్ని పిలిచి ఆయన దగ్గరికి వెళ్ళి రమ్మని, ఆయన్ని నీ దగ్గరికి రమ్మని నువ్వు చెప్పాలి అనగానే సరేనయ్యా అని చెప్పి తను పని వాళ్ళని పిలుస్తాడు. పిలిచి, అయ్యా మీరు వెళ్ళి పలానా ఇంట్లో పేతురు అనే వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని పిలుచుకురండి అంటాడు. అయితే ఈ సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు పేతురు ఒకళ్ళ ఇంట్లో ఉంటాడు, చర్మకారుని యొక్క ఇంట్లో. చర్మకారుడు అని అంటే అర్థం చెప్పులు కుట్టేవాడు. అక్కడ ఉంటాడు. ఉన్నప్పుడు వాళ్ళు భోజనం ప్రిపేర్ చేస్తూ ఉంటే తన పై గదిలో వెళ్ళి కూర్చుంటాడు పేతురు గారు. కూర్చొని ఉన్నప్పుడు దేవుని దర్శనం తనకు కనబడుతుంది. ఏంటి ఆ దర్శనంలో ఏం కనబడుతుందంటే, సకల జంతువులు ఉంటాయి. చాలా జంతువులు, కుక్క, నక్క, పిల్లి, ఏం జంతువులు ఉంటాయి అవన్నీ కళ్ళ ముందు కనపడతాయి. దీనికి బాగా ఆకలేస్తుంది అనమాట పేతురు గారికి. అప్పుడు పైనుంచి స్వరం వినబడుతుంది, పేతురు నువ్వు వెళ్ళి నీకు నచ్చిన దాన్ని తీసుకొచ్చి చంపి తినేసే అంట. జంతువులన్నీ కనపడుతున్నాయి దర్శనంలో, నువ్వు వెళ్ళి చంపి తిను, నీకేం కావాలంటే, అయ్యా నిషిద్ధమైనది నా నోటికి ఎప్పుడూ నేను తగలనీలేదు, అట్లాంటివి నా పెడతానంటావింది, నన్ను తినమంటావింది అస్సలు అన్న. అప్పుడు దేవుడు అంటాడు, దేవుడు శుద్ధమైనదిగా పరిశుద్ధమైనదిగా ఎంచిన వాటిని నీవెందుకు నిర్దోషమైనవని ఎంచుతున్నావు అంటాడు. ఈ సంభాషణ అంతా జరుగుతుంటే తనకు అర్థం కాల, అసలు ఏంటి కళార్థం ఏంటి, ఆయన నన్ను తినమనడం ఏంది అని ఆలోచిస్తుంటే సరేనా అక్కడ ఉంటాడు. అప్పుడు కొర్నేలి పంపించినటువంటి వ్యక్తులు ఆ ఇంటికి వచ్చి, పేతురు ఉన్నాడా ఇక్కడ అంటే, అప్పుడు నా గురించి ఎవరు అడుగుతున్నారే అని చెప్పి పేతురు చూస్తే పేతురుకి ఆ ఒక్క వ్యక్తులు చెప్తారు. ఏమని చెప్తారు వాళ్ళు, అయ్యా
కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు, శతాధిపతి. ఈయన మమ్మల్ని పంపించి ఉన్నాడు, నిన్ను మా ఇంటి దగ్గరికి తీసుకురమ్మన్నాడు, కాబట్టి నువ్వు మాతో కూడా రావాలి అని చెప్పాడు. చెప్పంగానే తనకు మనస్సులో రావాలని అయితే లేదు పేతురు గారికి. ఎందుకు తనకు రావాలనిపించలేదు అని అంటే, వాళ్ళు అన్యజనులు. అన్యజనులు అంటే సున్నతి పొందనటువంటి వ్యక్తులు వీళ్ళు. పేతురు గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు? సున్నతి పొందని వ్యక్తులు, అన్యజనులు వీళ్ళు. సో అందుకని తను ఒక్కసారిగా ఆలోచిస్తుండగా ఆత్మ తనతో మాట్లాడడం జరుగుతుంది. అంటే దేవుడు చెప్తాడు, నువ్వేమి అడ్డు చెప్పకుండా కామ్గా వెళ్ళు, ఏం అడ్డు చెప్పొద్దు. వాళ్ళు చెప్పారు కదా, వెళ్ళిపో అక్కడి నుంచి అన్నాడు. సరేనా అని చెప్పి ఆయన గబగబా కొర్నేలి దగ్గరికి రావడం జరుగుతుంది. కొర్నేలితో పాటు పేతురు గారు వస్తారు. పేతురు గారితో పాటు 6 సహోదరుల్ని తెచ్చుకుంటాడు ఆయన. ఈ 6 సహోదరులు, పేతురు గారు, మొత్తం 7 కలిపి కొర్నేలి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు కొర్నేలి చూసి వెంటనే అయ్యా వచ్చేవయ్యా అని చెప్పి ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తాడు. ఆయన అంటాడు, లే నేను కూడా మనిషినే అయ్యా, ఎందుకు కాళ్ళకు నమస్కారం చేస్తున్నావు అని. నువ్వు ఎటువంటి వాడవైనప్పటికీ కూడా నేనేమి అడ్డు చెప్పకుండా నువ్వు పిలిచావనే ఉద్దేశంతో వచ్చాను ఎక్కడికి. నువ్వు కూడా ఏం అడ్డు చెప్పకుండా ఎందుకు పిలిచావు నన్ను తొందరగా చెప్పు అన్నాడు. ఇంట్లో చూస్తే కొర్నేలి ఇంట్లో తన బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూర్చొని ఉంటారు అక్కడ ఇంట్లో. అప్పుడు తనకు కలిగిన దర్శనం ఏంటో, కొర్నేలికి వచ్చిన దర్శనం చెప్తాడు. చెప్పిన తర్వాత తనకు ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ఈ యొక్క మాట అంటాడు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించుడు. అంటే నీవు పాపివైనప్పటికీ కూడా, నీవు సున్నతి పొందనప్పటికైనప్పటికీ కూడా నిన్ను దేవుడు ప్రేమిస్తాడు ఖచ్చితంగా. వీళ్ళేంటి? అన్యజనులు, సున్నతి పొందనటువంటి వారు వీళ్ళు. అందుకని తినేం చేస్తున్నాడు? భేదం చూపుతున్నాడు వారిని చూసి. దేవుడు అన్నారు, వాళ్ళు కూడా నా ప్రజలే. తర్వాత ఆయన వాక్యం బోధించడం ప్రారంభం చెయ్యగానే పరిశుద్ధాత్మ దిగుతుంది. పరిశుద్ధాత్మ పేతురు మీదకి దిగుతుంది. అలాగే పేతురుతో ఉన్నటువంటి సహోదరులు, ఎంతమంది సహోదరులు? 6 సహోదరుల మీదకి దిగుతుంది. ఎవరైతే వాక్యము వింటున్నారో కొర్నేలి ఇంటిలో వారందరి మీద కూడా పరిశుద్ధాత్మ దిగింది. కానీ వాళ్ళెవ్వరిలో ఒక్కళ్ళు కూడా బాప్తిసం తీసుకోవాలి. వింటున్నవారు వారిలో కూడా పరిశుద్ధాత్మ దిగింది, కానీ వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి. ఎందుకు దిగిండి బాప్తిసం? ఎందుకు పరిశుద్ధాత్మ దిగాడు వాళ్ళ మీదకి అంటే తెలీదా వాళ్ళకి? పరిశుద్ధాత్మ దేవునికి తెలీదా వాళ్ళు బాప్తిసం తీసుకోలేదని? వీళ్ళ మీదకి దిగాడంటే వీళ్ళు బాప్తిసం తీసుకొని ఉన్నారు, దేవుడు వాక్యం బోధిస్తున్నారు. వీళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగుటకు ఒక కారణం ఉంది, వాళ్ళ మీద కూడా దిగాడు. తర్వాత ఇక్కడ వాక్యం చూస్తే 44వ వచనములో, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఒక్క నిమిషం షాక్ అయ్యారు వాళ్ళు. మా మీదకి దిగిందంటే అర్థం ఉంది, కానీ వీళ్ళ మీదకి దిగింది ఏంది? వీళ్ళు ఎవరు అసలు? అన్యజనులు, సున్నతి పొందనటువంటి వారు వీళ్ళు. వీళ్ళ మీదకి పరిశుద్ధాత్మ ఎలా దిగింది? వాళ్ళ పేతురు గారి మీద దిగింది, తన సహోదరుల మీదకి పరిశుద్ధాత్మ దిగింది. అలాగే ఆ మాటలు వింటున్నటువంటి ప్రజల మీద కూడా పరిశుద్ధాత్మ దిగింది. వీళ్ళు ఎలా గ్రహించారు పరిశుద్ధాత్మ వీళ్ళ మీద కూడా దిగింది అని అంటే, వాళ్ళు అన్య భాషలు మాట్లాడటం మొదలు పెడతారు. తర్వాత చూస్తే ఆయన మాట్లాడతాడు, ఎలా అనగా వారి భాషలతో మాట్లాడచ్చు, దేవుని ఘనపరచుచుండగా విని. అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు వీళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మ దిగింది. అప్పుడు అంటారు పేతురు గారు, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా? అంటే ఈ మాట ఎందుకు అన్నాడు ఆయన పేతురు గారు అంటే, ఇప్పటిదాకా వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వలేదు ఎవరు. ఎందుకనంటే నీవు అన్యజనుడివి, నీవు యూదుడవు కావు, నీవు అన్యజనుడివి, యూదుడివి కావు, నీవు సున్నతి పొందనటువంటి వ్యక్తివి, కాబట్టి నీకు బాప్తిసం వీళ్ళకి బాప్తిసం ఇవ్వలేదు. అందుకే
పరిశుద్ధాత్మే దిగింది వాళ్ళ మీదకి. తర్వాత నువ్వెవరు బాప్తిజం నీకుండా ఉండటానికి ఇంకా? అందుకనే అంటాడు ఆ మాట చూడండి, వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనాను నీళ్ళకు ఆటంకము చేయగలడా? చేయటానికి ఉందా వీలు? లేదు. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకు దిగినప్పుడు బాప్తిస్మం ఇవ్వకుండా ఉండటానికి నేనెవరిని అని పేతురు గారు మాట్లాడుతూ, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ మీ మీదకి దిగినప్పటికీ కూడా నీవేం చేయాలి? యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మము పొందుడని వారికి ఆజ్ఞాపించెను అనటం తర్వాత వాక్యంలో. 48వ వచనంలో చూస్తే ఆయన పేతురు గారు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చారు, పరిశుద్ధాత్మ మీ మీదకి దిగినప్పటికీ కూడా మీరేం చేయాలి? ఆయన నామమందున బాప్తిస్మము తీసుకొనవలెను అని ఖచ్చితంగా ఆయన ఆజ్ఞాపించడం జరుగుతుంది. అలా చెప్పగానే వారందరూ కూడా దేవుణ్ణి నమ్మి బాప్తిస్మం తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా బాప్తిస్మం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అపోస్తలులు, మిగతా అపోస్తలులు అందరూ ఉంటారు. అన్యజనులు మారు మనసు పొందారు అన్న మాట అపోస్తలులకి, మిగతా అపోస్తలులకి వినబడంగానే పేతురుని అడుగుతారు, అయ్యా మరి ఏంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం చేసావంట, అన్యజనుల దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు? వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కరెక్టే కాదు కదా, యూదులు కాదు కదా, వాళ్ళు సున్నతి పొందిన వాళ్ళు కదా అని అంటే, అప్పుడు పేతురు గారు మీరు మాట్లాడింది వాస్తవమే, నేను చెప్పేది వినండి అని చెప్పి తనకు కలిగిన దర్శనం అంతా చెప్తాడు. తర్వాత కొర్నేలికి కలిగినటువంటి దర్శనం కూడా తను వివరించి చెప్పిన తర్వాత ఒక మాట అంటాడు చూడండి, 14వ వచనం, నీవు నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగెను. పేతురు గారు అంటున్నారు చెప్తూ వాళ్ళకి, మన మీదకి పరిశుద్ధాత్మ దిగింది కదా, వారి మీద కూడా దిగింది అలాగే పరిశుద్ధాత్మ. అక్కడ నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు తనకు వాక్యం గుర్తొస్తుందంట. ఏమంటే ఆ వాక్యం, అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. యోహాను గారు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు చెప్తారు, నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, తను ఏం చేస్తాడు, నేనైతే నీటితో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ మారు మనస్సు నిమిత్తము ఆయన ఎలా ఇస్తాడు బాప్తిస్మం? పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిస్మం మీకు ఇస్తాడు. ఆ యొక్క మాట ఇక్కడ నెరవేరడం పేతురు గారు గమనిస్తారు. పరిశుద్ధాత్మతో వీళ్ళు బాప్తిస్మం ముందు పొందేశారు. అయినప్పటికీ కూడా యేసు ఏమన్నాడు, నీతి యావత్తు ఇలాగూ జరగనయ్యాడు. అంటే ఎలాగా? యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాల్సిందే. నీవు పరిశుద్ధాత్మ ద్వారా పొందినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఆయన జీవించినట్టు మనం కూడా జీవించాలి. కాబట్టి తర్వాత పేతురు గారు వారికి ఆజ్ఞాపిస్తారు, ఏమని? యేసుక్రీస్తు నామమున మీరందరూ కూడా బాప్తిస్మం పొందుడని వారికి ఆజ్ఞాపించెను. పరిశుద్ధాత్మతో పొందినప్పటికీ కూడా మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలని చెప్తాడు. అప్పుడు తర్వాత అంటాడు, ఆయన మాటను ఎదిరించుటకు నేనెవరిని? అసలు దేవుడే చెప్పాడు అన్యజనుల దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం గురించి ప్రకటించమని, వారికి బాప్తిస్మం ఇవ్వమని చెప్పాడు, వాళ్ళ మధ్య నిలువమని చెప్పాడు. కాబట్టి ఆయనకు అడ్డు చెప్పుటకు నేనెవరిని? అంటే వీళ్ళందరూ కూడా ఎటువంటి మనస్తత్వంతో ఉన్నారు పేతురు గారు? వీళ్ళందరూ వాళ్ళు కరెక్ట్ అంటే ఈ అన్యజనులకి దూరంగా ఉన్నారు ఈ లెక్కలో వీళ్ళు. అందుకని దేవుడు వారిని పిలిచి, వీళ్ళు మీరు ఒకటే, భేదం చూపించొద్దు. అందుకని ఆ మాట అంటాడు, కొర్నేలి ఇంటి దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తులు తన దగ్గరికి రాగానే ఆత్మ తనతో మాట చెప్తుందంట. 2 చూద్దాం, 12వ వచనము. 11వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చాను. ఒక్క నిమిషం ఆగుదాం. ఎందుకు భేదం చూపించొద్దు అన్నాడు దేవుడు అక్కడ? ఎందుకంటే వాళ్ళు అన్యజనులు. ఇప్పటిదాకా మీరేం చేస్తారు? వాళ్ళని దూరం పెట్టారు. వాళ్ళు మీరు ఏం చేశారు? బాగా దూరంగా ఉండి వాళ్ళకు నా గురించి తెలియకుండా ఉండిపోయింది. కాబట్టి నువ్వేం చేయొద్దు, ఇప్పుడు భేదం ఏమీ చూపించకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పాడు దేవుడు.
కాబట్టి మొదటిగా మన బాప్తిసం తీసుకునేటకు మొదటి అర్హత ఏముండాలంటే ఆయన గురించి నీవు తెలుసుకొని ఉండాలి మొదటిగా. తర్వాత రెండవదిగా దేవుని హెచ్చరిక నీ మీద ఉండాలి. పూర్ణ హృదయముతో నీవు విశ్వసించాలి దేవుణ్ణినే. తర్వాత ఆయనకు భయపడి నీతిగా నడుచుకోవాలి. ఆ తర్వాత మరొకటి చూద్దాం. ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం పొందాలి. మీరు ఎవరి నామమున? యేసయ్య నామమున మీరందరూ ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి. రెండవ వాక్యం చూద్దాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనము. జరిగినదేమనగా పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదు. వీళ్ళు చూసారా, పేతురు గారి దగ్గర ఉన్నటువంటి ఆ కొర్నేలు దగ్గర ఉన్నటువంటి ఆ సంఘమేమో పరిశుద్ధాత్మని ఎరిగి ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు నామమున బాప్తిసం తీసుకోవడం తెలియదు వారికి. కానీ ఇక్కడ వీళ్ళకి యోహాను చెప్పినటువంటి బాప్తిసం తెలుసు, కానీ పరిశుద్ధాత్మ అంటే తెలియదు. అసలు ఆయన ఉన్నాడన్న సంగతే తెలియదు అంట వీళ్ళకి. తర్వాత మాటల్లో చూస్తే పౌలు గారి మాట చెప్తారు. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మం ఏంటది? మారు మనస్సు నిమిత్తమైన బాప్తిస్మం అది. కానీ నీవు ఆ యొక్క బాప్తిస్మం ఒక్కటే కాకుండా ఇంకో బాప్తిస్మం ఏంటది? పరిశుద్ధాత్మలో నీవు బాప్తిస్మం కూడా పొందాలి. తర్వాత మాట చూద్దాం. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అంటే వారు ఏం తెలుసుకొని ఉన్నారు? ఇప్పటిదాకా యోహాను గారు ఒక నీళ్లలో బాప్తీసం ఇస్తారు, ఇదొకటే బాప్తీసం అని తెలుసుకొని ఉన్నారు. అయితే ఈయన ఏం చెప్పాడు? ఈయన కూడా ఇక్కడ చూసుకుంటే హెచ్చరిక ఇచ్చాడు ముందే. ఒక్క బాప్తిసమే కాదు, ఏంటది? నువ్వు బాప్తిసం గురించి తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ గురించి కూడా నీవు తెలుసుకొని ఉండాలి. ఆయన తెలుసా నీకు అంటే ఏమంటున్నారు వాళ్ళు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియదు మాకు అసలు అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియదు మాకంటే అలంతా కాదు. యోహాను గారు మారు మనసు నిమిత్తము బాప్తిస్మం ఇచ్చాను. కాబట్టి మీరు కూడా ఇలాగున బాప్తిసం తీసుకోవాలి. ఎలాగ? పరిశుద్ధాత్మ గురించి మీరు తెలుసుకోవాలి. తర్వాత యేసుక్రీస్తు నామమున మీరందరూ కూడా బాప్తిసం తీసుకోవాలని ఆయన చెప్పడం జరుగుతుంది. తరువాత పరిశుద్ధాత్మ గురించి తెలుసుకొని వాళ్ళు బాప్తిసం పొందిన తరువాత వాళ్ళందరి మీద కూడా పరిశుద్ధాత్మ దిగుతుంది. ఆయన చేతులుంచుతాడు. చేతులుంచినప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఒకవేళ వీరికి పరిశుద్ధాత్మ గురించి పౌలు గారు చెప్పకుండా బాప్తిసం ఇచ్చేస్తుంటే తెలుసుకునే వాళ్ళ వీళ్ళు యూజ్ ఉండేది కదా ఆ బాప్తిసం. ఈరోజు చాలా మంది కూడా ఇలాగనే తీసుకుంటున్నారు బాప్తిసం. ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి గ్రహింపు లేకుండా, ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు బాప్తిసం తీసుకుంటున్నారు. ఒక పాప వచ్చి, పాప అంటే పాప కాదు, ఉంటుంది 10th ఇంటర్ చదువుతూ ఉంటుంది పాప. తను నా దగ్గరకు వచ్చి ప్రశ్న అడిగింది, అక్క నేను బాప్తిసం తీసుకుందాం అనుకుంటున్నాను, మా ఇంట్లో ఎవరికి కూడా యేసయ్య అంటే ఇష్టం లేదు, కానీ నేను ఇట్లా ప్రార్థిస్తానని తెలుసు వాళ్ళకి, నేను బాప్తిసం తీసుకుంటే పూర్తిగా దేవుళ్ళలోకి వెళ్తాను, తర్వాత నా తల్లిదండ్రులు కూడా ఇంకా అడ్డు చెప్పరు, ఇంకా సైలెంట్గా ఉంటారు, నన్ను పూర్తిగా దేవుళ్ళకి ఇంకా నడిపిస్తారనే ఉద్దేశంతో నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను అక్క, నువ్వేం చెప్తావు, తీసుకోమంటావు వద్దా అని నన్ను ఒక సజెషన్ అడిగింది అమ్మాయి షెబ్రోల్లో. అడిగితే నేను ఒక మాట అన్నాను, మా బాప్తిసం తీసుకోవాలనే ఆలోచన నీలో వచ్చింది మొదటిగా, దానికి దేవునికి వందనాలు. అయితే దేవుని గురించి నీవు తెలుసుకున్నావా అంటే, అక్క నేను ప్రతి వారం చర్చికి వెళ్తాను, పాటలు పాడతాను, దేవుడు చెప్పిన మాటలు వింటాను, ఇవన్నీ చేస్తాను, మరి ఇంకేంటి నేను తెలుసుకోవాల్సిందన్న, ఎలా జీవించాలో తెలుసా బాప్తిసం తీసుకున్న తర్వాత అని అడిగా.
ఏం మాట్లాడాల? ఎటువంటి మార్గంలో నడవాలో తెలుసా నీకు అని ఏం మాట్లాడాల? అంటే తనకున్న ఆలోచన ఏంటి? ఈ బాప్తీసం తీసుకుంటే ఇంకా పూర్తిగా నేను దేవుళ్ళలోకి వెళ్ళిపోవచ్చు, నన్ను అడ్డగించే వాళ్ళు లేరనే ఆలోచన మాత్రమే ఉంది తనలో. కానీ నీవేం తెలుసుకోవాలి? ఇంకా నేను తర్వాత తనకు వివరించి చెప్పాను. మా బాప్తీసం తీసుకోవడం అంటే నీళ్ళలో ముంచి లేపడమే కదా అని నీవు దాన్ని చులకనగా చూడవద్దు. బాప్తీసం తీసుకోవాలి అంటే మొదటిగా నీవు ఆయన గురించి తెలుసుకోవాలి. తీసుకున్న తర్వాత నీవు ఎలాగ జీవించాలి, ఎటువంటి దారిలో వెళ్ళాలి, ఎటువంటి మాటలు మాట్లాడాలి, ప్రతిదీ నీవు ఇప్పుడే తెలుసుకోవాలి అని చెప్తే ఎలా తెలుసుకోవాలక్క? అడుగు దేవుడిని. ప్రతిదీ చెప్తాడు దేవుడికి. ఇప్పటిదాకా బాప్తీసం తీసుకోకముందు నీవు చేసిన పాపాలు ఏవి కూడా లెక్కలోకి రావు. నువ్వెన్ని తప్పులు చేసినా అవి లెక్కలోకి తీసుకోడు దేవుడు. కానీ నీవు బాప్తీసం తీసుకున్న మరుక్షణం నువ్వు చూసే చూపు, నడిచే నడక, మాట్లాడే మాట తీరు, ప్రతి ఒక్కటి కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి. ఆషామాషగా చేసే పని అయితే కాదమ్మా ఇది అంటే, సరే అక్క, అయితే నేను ఇక నుంచి ప్రార్థన చేసుకుంటాను. చేసుకో ప్రార్థన. దేవుడి గురించి ఇంకా తెలుసుకొనే తీసుకో. తెలియకుండా నీవు తీసుకొని అయ్యో ఈ దేవుళ్ళో ఇవన్నీ ఉంటాయని, కష్టాలు బాధలు ఉంటాయని నాకు తెలిసి ఉంటే నేను అసలు బాప్తిజం తీసుకునేదాన్నే కాదే అని అప్పుడు నువ్వు బాధపడ్డం కాదు. ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా దేవుని కోసం నేను ఈ లోకంలో స్థిరంగా ఈ లోకంలో ఉంటాను, నేను ఎన్ని బాధలు వచ్చినా ఎదుర్కొంటాను అనేటువంటి విశ్వాసం నీలో మొలిచినప్పుడే, ఆ యొక్క విశ్వాసం నీలో కలిగినప్పుడే నీ బాప్తిజం తీసుకో. తీసుకున్న తర్వాత అయ్యో నాకెవరు ఈ విషయం చెప్పలేదే, ఆ విషయం చెప్పలేదే అన్నది వద్దు. ఇప్పుడు చాలామంది కూడా ఇష్టానుసారంగా తీసుకుంటున్నారు బాప్తిసం. దాని యొక్క వాల్యూ ఎవ్వరికి తెలియట్లేదు. ఇష్టానుసారంగా ఉంటున్నారు. పౌలు గారు కూడా ఎన్నోసార్లు చెప్తారు, ఈ యొక్క ఎలా పడితే అలా జీవించి కూడా మీరు అలాగే పాపంలో ఉంటూనే ద్రాక్షారసం తీసుకుంటున్నారు, రొట్టెని తీసుకుంటున్నారు, చాలామంది రోగులుగా ఉన్నారు. అందుకే అని చెప్తాడు పౌలు గారు, మీలో అనారోగ్యంతో ఎందుకున్నారు చాలామంది? బాప్తీసం తీసుకొని సరైన దారిలో ఉండకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, అందుకనే చాలామంది రోగులై ఉన్నారు ఇప్పటికీ అని పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్తారు. తర్వాత ఆఖరిగా చూసుకుంటే మనం బాప్తీసం తీసుకునేటకి సరి అయిన వయస్సు ఉండాలి నీకు. వయసు అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎప్పుడు తీసుకున్నారు బాప్తీసం? ఆయనకి ఎంత వయసు వచ్చింది? 30 ఏళ్ళు. 30 ఏళ్ళకి ఆయన బాప్తీసం తీసుకున్నాడు. అప్పట్లో మెచ్యూరిటీ అనేది 30 సంవత్సరాలు. అంటే నీకు 30 ఏళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఒక సొసైటీలోకి వచ్చి మాట్లాడితే నిన్ను అడ్డం చెప్పడానికి ఎవ్వరు లేరు, అడ్డం చెప్పడానికి వీలు లేదు 30 సంవత్సరాలు వస్తే కనుక. కానీ ఇప్పుడు ఎంత ఉంది మెచ్యూరిటీ అనేది? 22, 25. ఈ యొక్క ఏజ్ వస్తే నీకు సమాజంలో వచ్చి నువ్వు మాట్లాడితే ఎవరు నిన్ను పక్కకు నెట్టారు, నీ యొక్క మాట కూడా లక్ష్య పెడతారు. అలాగే బాప్తీసం తీసుకునేటకు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ అర్హతలన్నీ కూడా నీవు గ్రహించాలంటే నీళ్ళు ఏం ఉండాలి? మొదటిగా మెచ్యూరిటీ ఉండాలి, అర్థం అవ్వాలి, అటువంటి మైండ్ సెట్ నీలో ఉండాలి. పుట్టిన వెంటనే బాప్తీసం ఇస్తే వాళ్ళకి తెలుసా ఎట్లుండాలో? 10 ఏళ్లలో ఇస్తే అడిగి తెలుసా జీవితం అంతా ఎట్లుంటుందో? తెలియదు. ఇలా తెలిసి తెలియక వాళ్ళ ఇష్టానుసారంగా బాప్తీసం తీసుకుంటున్నారు. రండి ఓ మాట చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. ఒక్క నిమిషం ఆగుదాం. అక్కడ చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత వయసు వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు బోధించడం? 30 ఏళ్ళు అని అంటే ఆయన మొదటిగా బాప్తిజం తీసుకున్నాడు. ఆ వయసులో తీసుకొని తను సువార్త ప్రారంభించినప్పుడు ఆయన యొక్క వయసు ఎంత? 30 సంవత్సరాలు. 12 ఏళ్ళకి ఆయన కనపడతాడు. మళ్ళీ ఎప్పుడు కనపడతాడు? 30వ సంవత్సరం నుంచి ఆయన యొక్క జీవితం మనకి బైబిల్లో కనబడుతుంది. 3.5 సంవత్సరాలు తీసుకున్నటకు అర్హురాలవు అవుతావు. మరి తీసుకున్న తర్వాత చాలామంది పాపాలు చేస్తున్నారు కదండి అంటే చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా మనం ఒకరోజు చెప్పుకుందాం వాకింగ్ గురించి. అసలు బాప్తీసం తీసుకున్న తర్వాత నీవు సరిగ్గా ఉంటున్నావా లేదా?
నీ యొక్క జీవితంలో నీవు సరిగ్గా ఉంటున్నావా లేదా? ఉండనప్పుడు అసలు ఎందుకు బాప్తిసం తీసుకుంటారు? తెలిసి తీసుకుంటున్నారా, తెలియక తీసుకుంటున్నారా? తీసుకున్న తరువాత వచ్చేటువంటి బాధలేంటి, వచ్చేటువంటి శిక్షలేంటి అనేది కూడా మనం వివరంగా ఒక రోజున తెలుసుకుందాం. ఆఖరిగా ఒక వాక్యం చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. మీ యొక్క జీవితంలో రక్షణ కూడా రావాలి అని అంటే దాని యొక్క మెయిన్ రీజన్ బాప్తిస్మమే. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తినివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. నీ యొక్క బాప్తిస్మము నీవు రక్షణ పొందుటకు ఒక మెయిన్ కారణం అవుతుంది. ఇంకోటి ఏంటి? నీ యొక్క ఆత్మ పరిశుద్ధంగా ఉండుటకు మెయిన్ రీజన్ అవుతుంది. నీవు శరీర మాలిన్యము తుడుచుకొనుటకు కాదు బాప్తిసం తీసుకోవాల్సింది, నీ యొక్క ఆత్మలో ఉన్నటువంటి పాపాలను తుడిచివేయుటకు, వాటిని పూర్తిగా సమాధి చేయుటకు, నీ యొక్క జీవితంలో నీవు రక్షణ పొందుటకు ఈ యొక్క బాప్తిస్మం అనేది నీవు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభువా ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోచుండగా నాయన మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందరు బట్టి వందనాలు తండ్రి. అలాగే నాయన ఈరోజు తండ్రి ఆదివారం ఆరాధన కూడికలో ప్రభువా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే తోడుగా ఉండి నడిపించారు. అందరు బట్టి వందనాలు తండ్రి. నేను వాక్య రూపంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అందరు బట్టి వందనాలు నాయన. బాప్తిస్మం తీసుకున్నట్టుగా ప్రభు ఏమైతే అర్హతలు మాలో ఉండాలో నీవు తెలియజేసి ఉన్నావు ప్రభువా తండ్రి. నేను ఆ యొక్క అర్హతలన్నీ ప్రభు మేము అలవరుచుకొని తండ్రి వాటి ప్రకారం జీవించి ప్రభువా తండ్రి పూర్తిగా మేము రక్షణ పొందుటకు మమ్మల్ని ప్రభువా మీరే నాయన సిద్ధము చేయమని కోరుకుంటున్నాం తండ్రి. విన్న వాక్యం ప్రతి ఒక్కరు హృదయంలో నాటుకొని పోటకు సాయం చేయండి. నేను మరచిపోకుండా నెమరు వేసుకునే కృపను దయచేయండి తండ్రి. వ్యర్థము కాకుండా నీవే దానిని భద్రపరచమని కోరుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి గృహాలకు వెళ్ళుచుండగా ప్రభు మేమందరూ క్షేమంగా వెళ్ళుటకు సాయం చేయండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి నాయన. వాతావరణంలో ఎటువంటి హానికరం కలగకుండా ప్రతి ఒక్కరు గృహాల్లో క్షేమంగా ఉండటకు నీవే సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరి మీద నిరంతరం మీ కృపంచమని కోరుకుంటున్నాం ప్రభు. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతూ మందిరానికి వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని ముట్టి నీవే స్వస్థపరచమని కోరుకుంటున్నాం ప్రభు. ఎవరైతే నాయన ఆర్థిక సమస్యలతో ప్రభు అప్పులతో బాధలతో కష్టాలతో నాయన నీ యొక్క మందిరానికి వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మనుషులతో కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారి యొక్క బాధల నుండి నాయన కష్టాల నుండి నీవే నాయన విశ్రాంతిని కలుగజేయమని కోరుకుంటున్నాం ప్రభు. నీ యందు నమ్మిక ఉంచి తండ్రి ఈరోజు నాయన నీ ఎదుట నిలిచి ప్రభు వారు నాయన ఇలాగ ప్రభు నీ యందు భయము భక్తి కలిగి నిలిచి ఉండగా నాయన వారి యొక్క ప్రార్థనని ఆలకించమని కోరుకుంటున్నాం ప్రభు. వారి జీవితాలని నాయన వెలుగుతో నింపమని కోరుకుంటున్నాం ప్రభు. వారికి అవసరతలను నాయన నీవు పేరు పేరున తీర్చమని కోరుకుంటున్నాం తండ్రి. యేసయ్య నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.